ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే అమౌంట్లో రెగ్యులర్ స్టాక్స్లో కాకుండా మనం నిత్యం ఉపయోగించే స్టాక్స్లోనూ ఏదైతే ఐటమ్స్ ఏదైతే ఉంటాయో, ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయో అలాంటి వాటిలో పెట్టుకుంటే ప్రతి క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా మంచి రెవెన్యూ వచ్చే అవకాశం ఉందని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏదైతే రెగ్యులర్ యూసేజ్లో అలాంటి యూసేజ్ చేసే ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీలో నెంబర్ 1 కంపెనీస్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి రెగ్యులర్ యూసేజ్ చేసే ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి ఒక మంచి కంపెనీ. లాస్ట్ ఇయర్ కూడా 98% సుమారుగా 100% రెవెన్యూ, 100% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చినటువంటి కంపెనీగా తీసుకోవచ్చు. బ్రహ్మాండమైన కంపెనీ. అందులో 50% ప్రమోటర్ స్టేక్ కూడా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కంపెనీ. 70,000 crores ఎబో క్యాపిటలైజేషన్ అటువంటి కంపెనీ. కానీ ఈ కంపెనీ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇది ప్లాస్టిక్లో ఇది చేయలేని వస్తువు అంటూ ఉండదు. అన్నీ కూడా దానికి సంబంధించిన సమస్తం ఏ ప్రొడక్ట్స్ ఎలా చేస్తారో అదంతా కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. ఈ కంపెనీ పేరు వచ్చినప్పటికీ సుప్రీం ఇండస్ట్రీస్ లిమిటెడ్. సుప్రీం ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక ప్లాస్టిక్ బాటిల్ దగ్గర నుంచి, కూర్చునే చైర్ దగ్గర నుంచి, మనం కప్పుకునే మన ఏదైతే ఇళ్లపైన గంట కప్పుకునే టార్పాల్ దగ్గర నుంచి, లారీస్ మీద కప్పే టార్పాల్ దగ్గర నుంచి, ఫ్రిడ్జెస్ దగ్గర నుంచి, దాని యొక్క ఏసీస్ దగ్గర నుంచి, దీనికి సంబంధించినటువంటి ప్లాస్టిక్ దానికి సంబంధించిన సమస్తం, అగ్రికల్చర్ దానికి సంబంధించిన, ఇండస్ట్రీకి సంబంధించిన, హౌస్ హోల్డ్కి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ని కూడా తయారు చేసే ఒక అద్భుతమైన కంపెనీ సుప్రీం ఇండస్ట్రీస్ లిమిటెడ్. దీనికి డీటెయిల్గా మనం వెళ్దాము. సుమారుగా 70,000 నుంచి 75,000 crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. ప్రమోటర్ స్టేక్ కూడా 50% ప్రమోటర్ స్టేక్ ఉన్నటువంటి కంపెనీ. ఎఫ్ఐఎస్ కూడా సుమారుగా 30%, ఏదైతే 25 to 30% ఎఫ్ఐఎస్ కూడా ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీ. చిన్న విషయం కాదు ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేయడం ఉన్నది. వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేస్తే తప్ప ఎఫ్ఐఎస్ ఈ స్టాక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు. అలాంటి ఎఫ్ఐఎస్ కూడా ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీ. అంటే సుమారుగా లాస్ట్ ఇయరే 98% నుంచి 100% రిటర్న్ వచ్చింది. కాబట్టి అద్భుతమైనటువంటి రిటర్న్. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ ఇయర్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా 98% రిటర్న్ వచ్చింది. లాస్ట్ 5 yearsగా చూసుకుంటే 40% రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీగా మనం తీసుకొచ్చింది. లాస్ట్ 5 years నుంచి కూడా 40% రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. యాక్చువల్గా మనకి ఎంత పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీ అయినా మనం కూడా గతంలో చెప్పుకున్నాం 10 to 12% లేదా 12 to 14% అని. 5 yearsగా 40% అబోవ్ మార్కెట్లో ఇస్తున్నటువంటి కంపెనీ. రెవెన్యూ మోడల్ కూడా చూసుకున్నట్టయితే ఏదైతే మనకి ఒక 5,000 కోట్ల దగ్గర నుంచి 10,000 కోట్ల వరకు కూడా మార్కెట్లో రెవెన్యూని కూడా బాగా పెంచుకున్నటువంటి కంపెనీగా మనం దీన్ని తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇది వాట్ మేక్స్ సుప్రీం అనే దాని గురించి చూసుకున్నట్టయితే ఇది యాన్యువల్ టర్న్ ఓవర్ చూసుకున్నట్టయితే 10,000 crores యాన్యువల్ టర్న్ ఓవర్ ఉంది. అదేవిధంగా దీని యొక్క ఏదైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా మనకి 50,000 crores నుంచి 70,000 crores వరకు కూడా బాగా ఎదిగినటువంటి కంపెనీ. 55 countries ఎక్స్పోర్ట్ చేస్తున్నది. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ 5,000+ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 5,500 ఎంప్లాయీస్ స్ట్రెంగ్త్ ఉంది వీళ్ళకి. 29 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. అదేవిధంగా క్రిసిల్ AA+ రేటింగ్, స్టేబుల్ రేటింగ్ ఇచ్చినటువంటిది. వీళ్ళ యొక్క బిజినెస్ 8 బిజినెస్ వెర్టికల్స్ ఉన్నాయి. ఆ 8 బిజినెస్ వెర్టికల్స్ కూడా మనం డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చూద్దాము. అదేవిధంగా 1942లో ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీ. దీని యొక్క జర్నీ స్లో అండ్ స్టడీగా చూసుకున్నప్పటికే 1942 దగ్గర నుంచి 2023 వరకు కూడా ఏదైతే 1942లో ఏదైతే స్లోగా సుప్రీం ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాజ్ ఫౌండెడ్, ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద మార్కెటింగ్ వేరియస్ ప్రొడక్ట్స్, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్తో మొదలైనటువంటి కంపెనీ. ఈ రోజున కమర్షియల్ ప్రొడక్ట్స్ CPVC పైప్స్, కమర్షియల్ పైప్స్ని రీసెంట్గా తెలంగాణ జడ్చర్లలో ప్లాంట్ పెట్టడం కూడా జరిగింది. మెగా కాంప్లెక్స్, జడ్చర్ల మెగా కాంప్లెక్స్ ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రొడక్ట్స్ PE ఫిట్టింగ్స్, అదేవిధంగా HDPE పైప్స్ అంటే PEX పైప్స్ స్టార్టెడ్ తెలంగాణ దాంట్లో 2023లో కూడా తయారు చేస్తుంది. ఇక్కడ నేను మీకు దీని యొక్క ప్రోడక్ట్ రేంజ్ చూపిస్తాను. ఏదైతే అగ్రికల్చర్ బేస్ కానీ, హౌస్ హోల్డింగ్ దానికి సంబంధించిన దాంట్లో, ప్లంబింగ్ దానికి సంబంధించిన దాంట్లో ప్రొడక్ట్స్ ఏమైనా తయారు చేస్తున్నారు, వాటర్ ట్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయి, బాత్ ఫిట్టింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్లాస్టిక్ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఏదైతే ఫైర్ ప్రొటెక్టెడ్ పైప్స్ కానీ, ఫైర్ ప్రొటెక్టెడ్ ట్యూబ్స్ కానీ ఏ విధంగా తయారు చేస్తారు. అదేవిధంగా ఏదైతే డ్రైనేజ్ దానికి సంబంధించినటువంటి సిస్టమ్స్కి ఇది. అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి, అగ్రికల్చర్కి, బోర్వెల్స్కి, అదేవిధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి, అదేవిధంగా మనం ఉపయోగించే చైర్స్ కానీ, టేబుల్స్ కానీ, సెట్స్ కానీ, అదేవిధంగా ప్రొటెక్టివ్ ప్యాకేజింగ్ ప్రొడక్ట్స్ దానికి సంబంధించినటువంటి ప్యాకేజింగ్ చేసుకున్నప్పుడు ఉపయోగించే థిన్ లేయర్ కవర్స్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కవర్స్ వరకు. అదేవిధంగా ప్యాకేజింగ్ దానికి సంబంధించిన దాంట్లో ఇక్కడ నేను మీకు చూపిస్తాను రెయిన్ వాటరింగ్ కానీ, అదేవిధంగా పోర్టల్ వెర్మి బెడ్స్ తయారు చేయడానికి కానీ, లేకపోతే టార్పాల్స్ కింద కానీ అవి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా ఉన్నది. అదేవిధంగా దీని యొక్క ఆల్ ప్రొడక్ట్స్, అన్ని రకాల యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో అన్ని రకాల యొక్క ప్రొడక్ట్స్ని కూడా ఈ ప్లాస్టిక్ దానికి సంబంధించిన దాంట్లో అద్భుతంగా తయారు చేసే కంపెనీ. వీళ్ళు తయారు చేసేది ప్రతిదీ కూడా ఇక్కడ
టాటా మోటార్స్ కానీ, ఫియట్ కానీ, టాటా కెమికల్స్ కానీ, వీళ్ళు తయారు చేసే బాటిల్స్ కానీ, అదేవిధంగా ఎక్సైడ్ ఇండస్ట్రీ బ్యాటరీ ఉంది, బ్యాటరీ యొక్క షల్ అంతా కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అదేవిధంగా సింఫనీ ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తారు బ్రాండ్స్ ఎవరెవరు వీళ్ళతో కొలాబరేట్ ఉన్నారు. సింఫనీ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫ్రీజర్ కానీ, ఏసీ కూలర్ కానీ, ఏదైతే కూలర్స్ ఏమిటి కూలర్ సంబంధించినటువంటి ఆ పైన ఉన్నటువంటి ఆ లేయర్ అంతా కూడా ఆ షెల్ అంతా కూడా ఈ వీళ్ళే తయారు చేస్తున్నారు. అలాగా ఏదైతే డైకర్కి ఏసీస్ ఉన్నాయి, ఏసీకి సంబంధించినటువంటి పైన ఉన్నటువంటి ఆ షెల్ అంతా కూడా వీళ్ళే తయారు చేస్తుంటారు. ఇలాగా నేను ఇక్కడ అన్ని కంపెనీస్ కూడా మేజర్ కంపెనీస్ అన్నింటికి కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసి అందిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి మనకి, ఏదైతే వెజిటబుల్స్ దగ్గర నుంచి సూపర్ మార్కెట్ దగ్గర నుంచి అన్నీ కూడా ప్రతి ప్రోడక్ట్ కూడా ప్లాస్టిక్ రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా సుప్రీం ఇండస్ట్రీ లాస్ట్ ఏదైతే ఒక 60-70 సంవత్సరాలుగా మనకి మార్కెట్ 70-60 సంవత్సరాలుగా మార్కెట్లో దాని యొక్క ఉనికిని కాపాడుకుంటూ ముందుకెళ్తున్న కంపెనీ. అదేవిధంగా ఏదైతే ఫిలిం ఏదైతే ఉందో పెర్ఫార్మెన్స్ ఫిలిం ఏదైతే ఉంటుందో మనకి ఎడిబుల్ ఆయిల్స్ ప్యాకేజ్ దగ్గర నుంచి కానీ, మిల్క్ ఫిలిం మిల్క్ కవర్స్ ప్యాకేజ్ దగ్గర నుంచి కానీ, దానికి సంబంధించినటువంటి బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దానికి సంబంధించింది కానీ, బ్రిటానియా లాంటి కంపెనీస్ కానీ ఆల్మోస్ట్ ప్లాస్టిక్ ఎక్కడ ఉపయోగపడుతుందో దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా రీసెంట్గా కంపోజిట్ ఏదైతే కాంపోజిట్ ఎల్పిజి సిలిండర్స్ కూడా 10 years వరకు లైఫ్ ఉండేటట్టుగా ఉండే ఎల్పిజి సిలిండర్స్ను కూడా 20 years లైఫ్ ఉండేటట్టుగా ఎల్పిజి సిలిండర్స్ను కూడా ప్లాస్టిక్ దాంతో తయారు చేయడం అయితే ఇక్కడ నేను మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. సుప్రీం ఇండస్ట్రీస్ లిమిటెడ్ అన్నది ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ఒక చైర్స్ దగ్గర నుంచి, బాటిల్స్ దగ్గర నుంచి, యూటిలిటీస్ దగ్గర నుంచి, ఇండస్ట్రియల్ యూటిలిటీస్ దగ్గర నుంచి, అగ్రికల్చర్ యూటిలిటీస్ దగ్గర నుంచి మొత్తం అన్ని సెక్టార్లో కూడా ప్లాస్టిక్ ఎక్కడైతే ఉపయోగిస్తారో అక్కడ ప్రతి ప్రోడక్ట్ని కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన దాంట్లో వీళ్ళు దిట్ట. అదేవిధంగా దీనికి పాజిటివ్గా ఈ యొక్క స్టాక్ ఉన్నటువంటి పాజిటివ్ విషయాలు ఏంటి అనేది చూసుకున్నట్టయితే మనకి యాన్యువల్ రిపోర్ట్స్ కానీ, యాన్యువల్ ప్రాఫిట్స్ కానీ, అదేవిధంగా మనకి డెట్ ఫ్రీ కంపెనీ ఇది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నటువంటి కంపెనీ, పిఈ రేషియో కూడా ఎక్స్ట్రాడనరీగా ఉన్న కంపెనీ, ప్రాఫిట్స్ ఎవ్రీ క్వార్టర్ కూడా లాస్ట్ 10 quarters నుంచి కూడా చూసుకుంటే రెగ్యులర్ ప్రాఫిట్స్ ఇస్తున్నటువంటి కంపెనీగా మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫండమెంటల్గా హెల్తీగా ఉన్న కంపెనీ, టెక్నికల్గా కూడా వెరీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి కంపెనీ. ఇక్కడ నేను మీకు చార్ట్ చూపిస్తున్నాను. మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కూడా అసెండింగ్ ఆర్డర్లో మార్కెట్లో టేకప్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. లాస్ట్ మనకి ఏదైతే లాస్ట్ 5 yearsగా కూడా మనకి ఎప్పుడు కూడా 40%కి తగ్గకుండా మార్కెట్లో 45% తగ్గకుండా మార్కెట్లో రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ ఇది. ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఒక అద్భుతమైనటువంటి కంపెనీ, ఒక యూనిక్ ప్రోగ్రెసివ్గా ఉన్నటువంటి కంపెనీగా తీసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ అయితే మనకి 100% రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ. ఎఫ్ఐఎస్ కూడా ఎఫ్ఐఎస్ యొక్క పార్టిసిపేషన్ కూడా అద్భుతంగా ఉన్నటువంటి కంపెనీ. మనం ఏదైతే డైవర్సిఫికేషన్ చేయాలనుకుంటున్నాం మన ఫండ్ని ఇలాంటి రెగ్యులర్ యూసేజ్ ఉన్నటువంటి, రెగ్యులర్ కన్జంప్షన్ ఉన్నటువంటి, రెగ్యులర్ బిజినెస్ ఉన్నటువంటి ఇలాంటి ప్రొడక్ట్స్లో కూడా పెడితే అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని ఇలాంటి యొక్క డైవర్సిఫికేషన్ ఫండ్స్ చేయాలనుకున్నప్పుడు మీరు కూడా దీని మీద రీసెర్చ్ చేసి ఈ యొక్క కంపెనీ మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ కూడా మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి. మీరు కూడా ఈ లాభాల్లో భాగం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.